నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం జిల్లాలో జగన్ బస్ యాత్ర, కనిగిరిలో సీఎం రోడ్ షో. హిందూపురంలో బాలకృష్ణ పర్యటన, కూటమి నేతలతో సమావేశం. మెట్రో రైల్ ప్రయాణికులకు షాక్, రైతులను రద్దు చేసిన అధికారులు. నేడు 4వ రోజు రాధాకిషన్ రావు కస్టడీ విచారణ, న్యాయవాది సమక్షంలో విచారిస్తున్న దర్యాప్తు బృందం. నేడు ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్, లక్నోతో తలపడనున్న గుజరాత్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నేడు 4వ రోజు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ విచారణ కొనసాగుతుంది. రాధాకిషన్ ను న్యాయవాది సమక్షంలో దర్యాప్తు బృందం విచారిస్తుంది. రాధాకిషన్ నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కొన్ని సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో దర్యాప్తు బృందం ఉంది. రాధాకిషన్ స్టేట్మెంట్ ఆధారంగా నేడు మరికొందరిని జూబ్లీ హిల్స్ పిఎస్ కు పిలిపించి దర్యాప్తు బృందం విచారించనుంది. దర్యాప్తు బృందం విచారణకు రాధాకిషన్ సహకరిస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. వ్యవహారంలో రాధాకిషన్ రావు 7 రోజుల కస్టడీలో భాగంగా 4వ రోజు విచారణ అయితే పోలీసులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. విచారణలో సవాళ్లకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ కేసుకి సంబంధించిన హార్డ్ డిస్క్ ఏవైతున్నాయో వాటి మొత్తాలు కూడా మోసం చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎవరు ప్రొవైడ్ చేశారు అనుకోవడంలోనే దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు రైట్, థ్యాంక్ యూ ఉషా. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నేడు 4వ రోజు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ విచారణ కొనసాగుతుంది. రాధాకిషన్ ను న్యాయవాది సమక్షంలో దర్యాప్తు బృందం విచారిస్తుంది. రాధాకిషన్ నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కొన్ని సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరించే పనిలో దర్యాప్తు బృందం ఉంది. రాధాకిషన్ స్టేట్మెంట్ ఆధారంగా నేడు మరికొందరిని బంజారా హిల్స్ పిఎస్ కు తరలించి విచారించనున్నారు. దర్యాప్తు బృందం విచారణకు రాధాకిషన్ సహకరిస్తున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమ మద్యమం
నగదు రవాణాపై పోలీసులు నిఘా పెట్టారు. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ఏపీఎస్ ఆర్టీసీ కార్గో ద్వారా 22 లక్షల నగదు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్గో పార్సిల్ దింపుతున్న క్రమంలో నగదును పట్టుకున్నారు. దర్యాప్తు చేపడుతున్న జంగారెడ్డిగూడెం పోలీసులు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమ మద్యం నగదు రవాణాపై పోలీసులు నిఘా పెట్టారు. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీలో భాగంగా హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ఏపీఎస్ ఆర్టీసీ కార్గో ద్వారా 22 లక్షల నగదు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్గో పార్సిల్ దింపుతున్న క్రమంలో నగదును పట్టుకున్నారు పోలీసులు. అయితే దర్యాప్తు చేపడుతున్నారు జంగారెడ్డిగూడెం పోలీసులు. పట్టణంలో ఆర్టీసీ కార్గోలో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పార్సల్స్ వీళ్ళు వెళ్తున్న క్రమంలో వచ్చిన సమాచారం మేరకు ఆ కార్గో వెహికల్ సర్ప్రైజ్ చేయగా దానిలో పార్సిల్లో వచ్చినటువంటి డబ్బులు దొరకడం జరిగింది. సుమారు 22 లక్షల రూపాయల వరకు ఈ అమౌంట్ ఉంది. అవి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరికి సంబంధించిన అనేది తదుపరి దర్యాప్తులో తేల్చి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవిలతపై ప్రధానమంత్రి మోదీ ప్రశంసలు కురిపించారు. ఇటీవల నిర్వహించిన ఓ చర్చ కార్యక్రమంలో మాధవిలత పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై మోదీ స్పందించారు. మాధవిలత ఆప్కి అదాలత్ ఎపిసోడ్ అద్భుతంగా ఉందని తెలిపారు. చాలా కీలక అంశాలు మీరు ఇందులో లేవనెత్తారని ప్రశంసించారు. అవి ఎంతో తాత్కాలికంగా ఉన్నాయంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. ఈ ఎపిసోడ్ పునఃప్రసారాన్ని అందరూ చూడాలని కోరారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కోంపల్లి మాధవిలతకు ఈసారి బీజేపీ తరఫున హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ఆమె పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు కేంద్రం Y+ కేటగిరీ భద్రత కల్పించింది. హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవిలతపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇటీవల నిర్వహించిన ఓ చర్చ కార్యక్రమంలో మాధవిలత పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై మోదీ స్పందించారు. మాధవిలత ఆప్కి అదాలత్ ఎపిసోడ్ అద్భుతంగా ఉందని తెలిపారు. చాలా కీలక అంశాలను మీరు ఇందులో లేవనెత్తారని చెప్పారు. అవి ఎంతో తాత్కాలికంగా ఉన్నాయంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్ రీటెలికాస్ట్ అందరూ చూడాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కోంపల్లి మాధవిలతకు ఈసారి బీజేపీ తరఫున హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ఆమె పోటీ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆమెకు కేంద్రం Y+ కేటగిరీ భద్రత కల్పించింది.
తుక్కుగూడలో శనివారం నిర్వహించిన జనజాతర సభకు వచ్చిన స్పందనపై సీఎం రేవంత్ రెడ్డి వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఓ మహాసముద్రం, అందులో తమ కార్యకర్తలు నీటి బిందువులు కాదు, పేదల బంధువులు అని అన్నారు. తమ కార్యకర్తలు పోటెత్తితే కెరటాలు, పోరాడే సైనికులు అని కొనియాడారు. వాళ్ళు త్యాగశీలులు, తెగించి కోట్లాడే వీరులు అని చెప్పారు. జెండా మోసే బోయిలు మాత్రం కాదు, అజెండాలు నిర్ణయించే నాయకులు అని తెలిపారు. తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహాసంద్రపు కెరటాలు చెప్పిన నిజమిది, చేసిన శపథం అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. బీజేపీ నేత ఈటల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రాజకీయ వ్యవస్థ ఉండాలని కోరుకునే వ్యక్తులు నేను ఒకటి. అందువల్ల ఇవాళ కూడా నేను ఈ మాట్లాడుతున్న మాటలు నేను ఎవరిని కించపరచడం కోసమో కాకుండా తెలంగాణ ప్రజలు వాళ్ళ మెదళ్లకు పదును పెట్టి నేను చెప్పే ప్రతి అంశాన్ని ఆలకించమని, అర్థం చేసుకొని దానికి ప్రతిస్పందించాలని మాత్రమే నేను కోరుతా ఉన్నాను. నేను ఆశించేది కూడా గదే. నాకు మొదటి నుంచి కూడా ఒక అలవాటు ఉంది. అంతిమ న్యాయ నిర్ణేతలు రాజకీయ వ్యవస్థలో ప్రజలే కాబట్టి ఎవరెన్ని మాట్లాడినా కూడా వాటిని విని వాటిని అర్థం చేసుకొని వాళ్ళు తీర్పిస్తారు. కాబట్టి చరిత్ర నిర్మాతలు ప్రజలే కాబట్టి నేను ఆ ప్రజలకే అప్పీల్ చేసుకుంటున్నాను. నేను ప్రజలు నమ్ముకున్నవాడిని కాబట్టి, ధర్మాన్ని నమ్ముకున్నా కాబట్టి, శ్రమను నమ్ముకున్నాను కాబట్టి మళ్ళీ ఇవాళ కూడా ప్రజలకే అది వదిలిపెడుతుంది. ఈ దేశంలో 5 దశాబ్దాల పైబడి దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది. 4 దశాబ్దాల పైబడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలించింది. వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీగా, దేశాన్ని పాలించిన పార్టీగా, అన్నిటికీ మేమే కారణమని చెప్పి వాళ్ళు డంకా బజాయించి చెప్తూ ఉంటారు. మరి గంత చరిత్ర కలిగినటువంటి ఆ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు స్వయంగా సోనియా గాంధీ గారు వచ్చిండ్రు, ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రు, రాహుల్ గాంధీ గారు కూడా వచ్చిండ్రు. ఒక్కొక్క జిల్లాలో పెట్టినటువంటి సభలో ఒక్కొక్క డిక్లరేషన్ కూడా చేసిపోయింది. వాళ్ళు వరంగల్లో రైతు డిక్లరేషన్ కావచ్చు, మహిళా డిక్లరేషన్ ఇంకో జిల్లాలో కావచ్చు, ఇట్లా అనేక డిక్లరేషన్, అనేక పాలసీలు వాళ్ళు ప్రకటించారు. ఇదే శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అనేకసార్లు ప్రశ్నించారు. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్టు చేస్తూ ఉన్నాడు, లేచే పరిస్థితి లేదు, మళ్ళా చిప్ప చేతికి ఇచ్చిండు, కార్పొరేషన్లు పెట్టి తప్పుడు జిఎస్డిపిలు ప్రకటించి తప్పుడు కార్పొరేషన్లు పెట్టి మేనేజ్ చేసి పైరో చేసి ఇవాళ ఎఫ్ఆర్బిఎం పెంచుకున్నాడు, లోన్ తెచ్చుకున్నాడు అని చెప్పి చాలాసార్లు మాట్లాడాడు. మరి అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే మరి ఇచ్చే హామీలు ఏవైతున్నాయో అమలవుతాయా లేదా అనేటువంటి సోయి ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. అయితేనా కాంగ్రెస్ పార్టీ సోయి ఉండి ఇంటెన్షనల్గా ఎన్ని అబద్ధాలైనా చెప్పి అడ్డదారిలో అధికారం రావాలని ఒక ఎజెండా ఉంటుంది. లేదు, అవగాహన లేకుండా ఉండైనా అతి విశ్వాసం చూడడానికి హామీ ఇస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. అవగాహన లేక హామీలు ఇచ్చినవా, అవగాహన ఉండి కూడా ప్రజల్ని వంచడానికి, మోసం చేయడానికి
ఏపీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తీసుకొచ్చి నాకు ముందు పోటీ పెట్టారు. అనేక పార్టీలు మారొచ్చినటువంటి వ్యక్తి, నిన్ను అడ్డగోలుగా తిట్టినటువంటి వ్యక్తి. తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నా, ఆయన అన్ని పార్టీలకు కన్నాలు వేశాడు. మీ పార్టీలో కూడా ఉంటాడు అనుకున్నారా? ఏమీ లేదు. తెలుగుదేశంలో అతను ఉండే ప్రశ్నే లేదు. ఓటమి పాలవగానే మళ్ళీ ఎక్కడో కూడా చెక్కేస్తాడు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టి నన్ను ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనేకమైన గ్లోబల్ ప్రచారాలు చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అండతో నేను 3వసారి పోటీ చేస్తున్నా. ఇక్కడ నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నా నేను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో నేను ఎక్కడ గణనీయమైన తప్పులు చేయలేదు. కాబట్టి ప్రజలు నా పక్షాన ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. మంచి మెజార్టీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా నాకుంది. అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ఆరోపణలు దయచేసి నమ్మవద్దని, వాస్తవాలు మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నాకు క్యూసిక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు ఏదో క్విజ్ మాస్టర్ లాగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాల. రమ్మంటున్న చర్చకు రా నారా చంద్రబాబు నాయుడు, కమాన్, ఎన్నికల్లోనే చర్చిద్దాం. పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? అది నా తప్పిదమా, ఈ ప్రభుత్వ తప్పిదమా, లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా? తేల్చుకుందాం రమ్మని అడుగుతా ఉన్నా. దిక్కుమాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. భజన చేయించాడు, గుర్తుందా మీకు? పోలవరం 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 అని భజన చేయించాడు. గేట్లు పెట్టకుండా భజన చేయించాడు. స్పిల్వే కంప్లీట్ కాకుండా భజన చేయించాడు. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా భజన చేయించాడు. డైవర్ట్ కాకోకుండా, నది డైవర్షన్ లేకుండా భజన చేయించాడు. కమాన్, దమ్ముంటే రా, చర్చిస్తా. పోలవరం నీ అసమర్థత వల్ల, నీ ఆలోచన విధానం వల్ల, నీ డబ్బు కక్కుర్తి వల్ల, ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గా నువ్వు ఓడుకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది. దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్న పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నా. అదేమంటే పతితో మాట అంటారు, రాంబాబుకి డ్యాన్స్ వేయటం వచ్చని. మీ పక్కన పవన్ కళ్యాణ్ వేయట్లేదు డ్యాన్సులు సినిమాల్లో డబ్బుల కోసం? నేను డబ్బుల కోసం డ్యాన్స్ చేస్తానా? పండుగ, భోగి పండుగ. భోగి పండుగలో నేను ఇవ్వాలే కాదే, ప్రతిసారి 3 సంవత్సరాల నుంచి భోగి మంట వేసి నా సోదరులతో సోదరీమణులతో నృత్యం చేస్తా, ఆనంద తాండవం చేస్తా. దాన్ని పట్టుకుని రాంబాబు డ్యాన్స్ చేస్తాడు. రాంబాబు పండక్కి డ్యాన్స్ చేస్తాను తప్ప పొలిటికల్ గా డ్యాన్స్ చేసే స్వభావం నాకు లేదు. చంద్రబాబు, నువ్వు పొలిటికల్ డాన్సర్వి. కాసేపు మోడీతో డాన్స్ చేస్తావు, కాసేపు సిపిఐ సిపిఎంతో డాన్స్ చేస్తావు, కాసేపు పవన్ కళ్యాణ్తో డాన్స్ చేస్తావు. అన్ని పార్టీలు మారుతూ డాన్స్ చేయించేటటువంటి ఒక డాన్సర్వి, పొలిటికల్ డాన్సర్వి నువ్వు చంద్రబాబు నాయుడునే అని మనవి చేస్తున్నా. నేను పండుగకు నా సోదరీమణులతో డాన్స్ వేసి ఆనందపడతాను తప్ప ఐ నెవర్ పొలిటికల్ డాన్స్. పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డాన్స్ చేస్తాడు. కాసేపు పవన్ కళ్యాణ్తో చంద్రబాబుతో డాన్స్ చేస్తాడు, కాసేపు మోడీతో డాన్స్ చేస్తాడు, కాసేపు సింగిల్ గా డాన్స్ చేస్తాడు, ఇటు అటు డాన్స్ చేస్తాడు, వీళ్ళిద్దరి మధ్యన డాన్స్ చేస్తాడు. ఈ రకంగా మీరు డాన్స్ వేసేవాళ్ళు, నేను భోగికి మాత్రమే డాన్స్ వేసేవాడిని. దాన్ని చూసి డాన్స్ చేస్తాడు, మీ మంత్రి డాన్స్ చేస్తాడు. అసలు మంత్రి అంటే ఏమిటో తెలుసా అంటున్నాడు. ఏమో మంత్రి అంటే ఏంటో మాకు తెలియదు, చెప్పు. మీ అబ్బాయికి బాగా తెలిసాము, నీకు మీ అబ్బాయికి. నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలియదు. మీ మా దగ్గర నుంచి కొట్టే సంగతి ఎన్ని చెప్పుకోవాలా? అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకని నువ్వు ఈ దెబ్బతో తెలుగుదేశం దివాళా తీయబోతుంది. మళ్ళా తెలుగుదేశం చరిత్రలో కనపడదు, బీజేపీలోకి సర్దుకుంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళితే జైలు కన్నా వెళతారు, లేకపోతే మోడీ గారి పార్టీలో విలీనమైనా చేస్తాడు. ఇవాళ నేను చెప్పాను. ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్. ఇది ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.
శ్రీకృష్ణదేవరాయలు గారు 3 రాజధానులకు వ్యతిరేకించడం వల్ల నేను తెలుగుదేశంలో చేరాను అని చెప్పారని మీరు అంటున్నారు. నేను వినలేదు. నిజమై ఉంటుంది. ఎందుకు స్వామి అంత అబద్ధాలు ఆడతావు? నీకు టికెట్ ఇవ్వలేదనే కదా అక్కడ చేరింది. ఎవడ తెలియదు ఇది బీసీలకు ఇవ్వాలి. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మీరు వెళ్ళి గుంటూరులో పోటీ చేయండి అని చెప్పారు. ఇంతే కారణం. 3 రాజధానుల గురించి ఇప్పుడు మాట్లాడావు నువ్వు వైసీపీలో ఉన్నప్పుడు. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు గారిని తిట్టాడు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ఎప్పుడు చంద్రబాబుని తిట్లా. అంటే ప్రీ ప్లాన్డ్ గానే ఉన్నాడనమాట. తిడితే మళ్ళీ అక్కడికి వెళ్ళలేమని. ఈ కన్నా లక్ష్మీనారాయణ తిట్టాడు. లావు శ్రీకృష్ణదేవరాయలు వేరే కదా ఆయన. మీకు తెలుసు కదా ఆయన పరిస్థితి ఏంటో. అందువల్ల ఆయన ఎప్పుడు చంద్రబాబుని తిట్టను కూడా తిట్లా. ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు పంచం చేరదాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది కావాలి. అందుకని తిట్టలేదు. అయ్యా నేను మనవి చేస్తున్నా, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అబద్ధాలు ఆడుతున్నాడు. ఆయన 3 రాజధానుల గురించి కాదు. ఆయన గుంటూరు వెళ్లి పోటీ చేయమన్నందుకే ఆయన సైకిల్ ఎక్కి ఇవాళ ఒక బీసీ మీద పోటీ చేస్తున్నాడు. బీసీకి సీట్ ఇస్తానంటే పార్టీ మారినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి బీసీల ఓటు అడిగే హక్కు లేదు. ఏ ఒక్క బీసీ కూడా ఓటు వెయ్యడు. తుక్కుగా అత్యధికమైనటువంటి మెజార్టీతో అనిల్ యాదవ్ గెలవబోతున్నాడు. తుక్కుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఓడిపోబోతున్నారు. రాసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏపీ పోలీసు అధికారులు ఆశ్రయించారు. టీడీపీ, జనసేన, బీజేపీలు పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీఈసీకి ఫిర్యాదు చేశారు. తమ అనుకూల మీడియాలో తప్పుడు కథనాలపై సీఈసీకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసుల నైతి, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా నిందలు వేస్తున్నారని వారు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ మండిపడ్డారు. వైసీపీ చెత్త రాజకీయాలు మానుకోవాలని ఫైర్ అయ్యారు. ఏపీలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడతారు, నిలదీసిన వారిపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పైన, అలాగే టీడీపీ పైన, జనసేన పైన కూడా కేసులు పెడతా ఉన్నారు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇందుకే కదా మేము మొదటి నుంచి అంటోంది, కొంతమంది పోలీసులు, కొంతమంది అధికారులు ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలకి నిష్పక్షపాతంగా మీరు సేవలను అందించాల్సినటువంటి బాధ్యతలో ఉండి తిరిగి మళ్ళీ ఈ విధంగా దాడులు చేయడము అనేది ఏమాత్రం సమంజసం కాదు. ఇంకొక పక్క ఇంకో విచిత్రం, ఒక పక్క వాతావరణ శాఖనేమో ఎండలు మండిపోతున్నాయి, వృద్ధులు, చిన్నపిల్లలు బయటికి రావద్దు అని పదే హెచ్చరిస్తూ ఉంది. లేదంటే 2-3 సార్లు తిరగండి అని తిప్పించుకుంటూ ఉన్నారు. ఈ రోజున పోతున్నటువంటి ప్రాణాలు, వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? మళ్ళీ దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఏమాత్రం సిగ్గులేని ఆ బిల్డప్ బ్యాచ్ వైసీపీ. పొద్దున లేస్తే ఒకటే బిల్డప్. మేము లేకపోతే ఇంక ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏమీ దిక్కు లేదన్న స్థాయిలో ప్రజల్ని మోసం చేస్తూ, వారి సామర్థ్యాలను, ఏవైతే వారి శక్తి సామర్థ్యాలను పూర్తిగా నీరుగారుస్తూ వారిని పని చేసుకున్నటువంటి వ్యవస్థలో ఉంచేస్తున్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులని అలాగా ఎలక్షన్ కమిషన్ బదిలీలు చేయడము, కొంతమందిని అంతకుముందు తిరుపతి బై ఎలక్షన్లో చేసిన అక్రమాలకి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అధికారులకి ఎంత సంయమనం ఉండాలి. అందులోనే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు లాంటి అధికారులే, చీఫ్ సెక్రటరీ కానివ్వండి, మిగతా అందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళే ఎన్నికలని
సమర్థంగా నిర్వహించాలి. పోయి కంప్లైంట్లు ఇస్తున్నారు కొంతమంది అధికారులు, ఈసీకి కంప్లైంట్ ఇస్తున్నారు. ఎక్కడైనా చూసామా ఇది? రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తాయి అధికారుల్ని. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం సిపిఐ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తుంది. పెరిగిన నిత్యావసర ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ కూలీని పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు క్యాలెండర్ ఇయర్లో వర్కింగ్ డేస్ 200 వరకు పెంచుతామని పేర్కొంది. ఇందులో పలు హామీలను గుప్పించింది. ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం కల్పించడంతో అందరికీ సమన్యాయం దక్కేందుకు సెక్యులరిజం, ఫెడరలిజం సిద్ధాంతాలను ప్రమోట్ చేసేందుకు తమ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.